నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. ఈ వీడియో ఫలక్నమ్మ ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాతది. అంటే ఇది పార్ట్ 1 అనుకోండి. మరెన్ని వీడియోలు వస్తాయో చూద్దాం. ప్రసిద్ధమైన ఫలక్నమ్మ ప్యాలెస్లో మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఒకరోజు డే అండ్ నైట్ స్పెండ్ చేయటానికి మా పిల్లలు ఇక్కడ ఒక సూట్ని బుక్ చేశారని ఇంతకుముందే చెప్పాను కదా. మరి ఆ ప్యాకేజీలో వారు మాకు ఇచ్చినటువంటి సౌకర్యాలను మేము ఇక్కడ ఏమేమి అనుభవాలని చవి చూసామో అవన్నీ కూడా మీకు ఒక సినిమా సీన్ లాగా వర్ణించడానికి ప్రయత్నిస్తాను. కానీ ప్రతి చోట మేము వీడియోనో ఫోటోనో దిగాం కాబట్టి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం మా పిక్స్ మా స్టిల్స్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయి. మరి మీరు మరోలా భావించకుండా ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చండోయ్. ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఈ ప్లాన్ని మేము ఊహించలేదు. మా వెడ్డింగ్ యానివర్సరీ రోజే మధ్యాహ్నం మా చిన్నోడు మంచి డ్రెస్సెస్ నీవి డాడీవి 2 జతలు పెట్టుకొని బయలుదేరండి అని చెప్పేసి అన్నాడు. ఎక్కడికి రా అంటే అప్పుడు చెప్పాడు ఫలక్నుమా అని. చాలా సంతోషం అనిపించింది. అప్పుడప్పుడు నేను అంటుండేదాన్ని, ఎప్పుడైనా ఒకసారి ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్ళాలరా అని చెప్పేసి. అబ్బా, ఆ కోరిక ఇప్పటికి నెరవేరుతుంది అని చెప్పేసి చాలా ఆనందం అనిపించింది. మేమేమో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టూర్కి అయినా సరే వెళ్ళే ముందు అక్కడి విశేషాలను ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తాము. కానీ ఇదేమో అనుకోనిది. అయినప్పటికీ మంచి డ్రెస్సెస్ బ్యాగ్లో సర్దేసి బయలుదేరాము. ఇదిగోండి, ఇదే గేట్ నెంబర్ 2. ఇక్కడి వరకు మనం రావాలి. ఇక నుంచి అంతా కూడా వాళ్ళదే. మేము గేట్లోనికి వెళ్ళగానే మన డీటెయిల్స్ బుకింగ్ వివరాలు అన్నీ అడిగి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇదిగోండి ఈ గుర్రబండి వచ్చింది. నాకైతే ప్యాకేజ్ వివరాలు ఏవి కూడా అప్పటి వరకు తెలియవు. అందరినీ ఇలానే తీసుకెళ్తారేమో అని అనుకున్నాను. కానీ మన బుకింగ్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వాహనాల్లో తీసుకెళ్తారట. ఇందులో రోల్స్ రాయల్స్ కారు కూడా ఉందండోయ్. అచ్చం నిజాముల్లాగా మనల్ని బండి ఎక్కించడానికి క్రింద ఒక స్టూలు వేసేసి చేయి అందించి మంచిగా ఎక్కించేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచే వీరి ఘన స్వాగతాహ్వానం ప్రారంభమవుతుంది. అలా గుర్రబండిని ఎక్కేసి గుర్రబగ్గి అతను చెప్పే విషయాలన్నీ వింటూ ప్యాలెస్ వరకు ప్రయాణించాము. దారంట బోలెడన్ని నెమళ్ళు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అలా నెమళ్ళ సోయగాన్ని తిలకిస్తూ గుర్రపు డెక్కల శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఇలా మనం మహల్ ముందు వరకు వచ్చేసాం. మీరే వినండి మహల్లోకి స్వాగతం అని చెప్పేసి ఎలా ఆహ్వానిస్తున్నారు. పచ్చని తివాచీ పరిచినట్టుగా ఉంది మహల్ ముందు ప్రాంగణం అంతా కూడా. ఆ ప్రాంగణంలోనే పురివిప్పి తిరగాడే నెమలిని చూడగానే వావ్, అద్భుతం అనిపించింది నాకు. అంతకంటే అద్భుతంగా ఉంది వీరి రాయల్ వెల్కమింగ్ సెషన్. రాజసం ఉట్టిపడేలాగా ఎంట్రీ ఉంది. బగ్గీ దిగగానే మహల్లోనికి నిజాంని స్వాగతించినట్లుగా స్వాగతం పలుకుతూ ఒక అమ్మాయి గులాబీ రెక్కలున్న ట్రేతో వచ్చింది. ప్రక్కనే ఇద్దరు అచ్చం నిజాంకి అంగరక్షకుల్లాగా మన ప్రక్కన వచ్చి నిల్చున్నారు. వారి చేతిలో తాజ్వారి చిహ్నంతో కూడిన రాజదండంతో. ఇక మెట్లెక్కుతూ ఉంటే ఫలక్నుమా ప్యాలెస్లోనికి స్వాగతం అంటూ గులాబీ రెక్కలను మనపై చల్లుతూ ఉన్నారు. ఇదంతా అనుభవిస్తూ ఉంటే అచ్చం నవాబులు విచ్చేసేటప్పుడు రాజాదిరాజా రాజమార్తాండా అని ఫలానా మహారాజు విచ్చేస్తున్నారహో అంటుంటారు కదా, అలా అనిపించింది. ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజమండి బాబు. ఈ క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు మా వారి ప్రక్కన నేనున్నాను కదా, వీడియో తీయలేకపోయాను. అప్పుడు అనిపించింది నాకు, పైసా కోసం ప్రపంచం విఐపి గేటు తెరుస్తుంది అని, కాసుంటే కంచం కూడా కదులుతుంది అని. నిజమేనంటారా? అటు తర్వాత రిసెప్షన్ హాల్లోనికి వెళ్ళాము.
ఇలా ఇక్కడ మా ఇద్దరి చేతులకి పూలమాలలు వేసి అత్తరు కూడా పూశారు. నాకే ఇదంతా చెప్తూ ఉంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ ఇదంతా నిజమండి బాబు. అన్నట్టు మర్చిపోయాను. ఈ హాల్లోనే సీలింగ్ పైభాగము బంగారు తాపడం చేసినట్లుగా ఉంటుంది. చూడండి, అద్భుతంగా ఉంది కదా! నేనైతే అదిరిపోయిందనుకున్నాను. తర్వాత లైబ్రరీ లాంటి ఈ హాల్లో కూర్చోబెట్టి ఎండనబడి వచ్చాం కదా, చల్లని పానీయాలు అందించారు. ఇక మా వారు మామూలే, ఇక్కడ కూడా కాల్స్ అటెండ్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ రూమ్కి సంబంధించిన మన ప్యాకేజీలో ఇంక్లూడ్ అయ్యే విషయాలన్నీ కూడా చెప్పారు. అటు తర్వాత మరో అమ్మాయి రూమ్ వరకు తీసుకెళ్ళి లాక్ ఓపెన్ చేసేసి చూపించింది. ఇక్కడున్న ఈ రూమ్స్ అన్నీ కూడా గెస్ట్ రూమ్స్, పైన క్రింద అంతా కూడా. ఇక వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చుట్టూ ఈత చెట్లు, పచ్చని గడ్డి, ఎగిరే పక్షులు, వాటర్ ఫౌంటైన్, వావ్ అనుకున్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇంకా చూపిస్తా పదండి. ఇక మరి మాకు అలాట్ చేసినటువంటి రూమ్లో ఉండేటువంటి సదుపాయాలేంటి, సౌకర్యాలేంటి, అవి కూడా ఓ లుక్ వేసేద్దాం. ముందుగా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే నాకు నచ్చినటువంటి అంశము ఈ గులాబీ రేకులతో అలంకరించినటువంటి మా వెడ్డింగ్ యానివర్సరీ విషెస్. ఇంకా ఒక మెత్తని పరుపు, బెడ్, సోఫా, టేబుల్, ఎమర్జెన్సీ కాలింగ్కి ఫోను, మిర్రర్, టీవీ కిందే టేబుల్లో అరేంజ్ చేసిన చిన్న ఫ్రిడ్జ్ సూపర్ అనిపించింది. ఇంకా ఏం చూపించాలబ్బా, గుర్తొచ్చేసింది. రెస్ట్ రూమ్స్ ఒకటి మిగిలిపోయినాయి కదా, ఇవి కూడా చూపించాలా అంటే చూపించాలండి. మరి రాయల్టీ అక్కడ కూడా ఎలా ఉంటుందో చూడాలి కదా మనం. నిజాంల ఆ కాలంలో ఎలాంటివి వాడారో చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, స్నానానికి చక్కని జకూచి, ఇద్దరు కూర్చొని చక్కగా జలకాలాడొచ్చు. దానికి ఇరుప్రక్కల 2 మిర్రర్స్తో కూడిన వాష్ బేసిన్స్, బాతింగ్ ఏరియా, ఇంకో ప్రక్క కమోడ్, మొత్తం ఎక్కడ చూసినా కూడా రాచరికపు స్టైల్ చాలా బాగా ఉంది. ఇక ఇదంతా కూడా బయటి వరండా. ఇంకా తినడానికి ఏమేమి అరేంజ్ చేశారో చూద్దాం రండి. ఇలా టీపాయ్పై పళ్ళు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, ఓ పక్క మా యానివర్సరీ విషెస్ని తెలిపే అటువంటి గ్రీటింగ్ కార్డ్, ఇంకా ఎంజాయ్ యువర్ స్పెషల్ డే అని చెప్పేసి తాజ్ లేబుల్తో ఉన్నటువంటి కేక్ పీస్, ఇంకా అన్నింటికంటే అదిరిపోయింది ఈ వైన్ బాటిల్. ఇక తినడానికైతే వెజ్, నాన్ వెజ్ డిషెస్ అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేశారు. సూపర్ అనిపించింది. అలా మా వెడ్డింగ్ యానివర్సరీ కేక్ని కట్ చేసాము. ఇక ఈ సంవత్సరం కూడా మా యానివర్సరీ వచ్చేస్తుంది. దానికి కూడా మీ చల్లని ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం. ధన్యవాదాలండి. ఇక ఇన్ని ఫోటోలు మేము ఎలా దిగాము అని ఆశ్చర్యపడుతున్నారా? ఏమీ లేదండి, వారే ఈ పిక్స్ అన్నీ కూడా తీశారు. నేను ముందే చెప్పానండోయ్, నాకు కాస్త ఫొటోస్ పైత్యం ఎక్కువే, మీరు తీసి పెట్టాలి అని చెప్పేసి. దానికి తోడు వాళ్ళు హుషారుగా తీస్తాము అని అంటున్నారు. అందుకని మేము రకరకాల స్టిల్స్ ఇచ్చేసాము. ఇక ఇదండి వీళ్ళ యొక్క అతిథి మర్యాద సత్కారాలు మాకు ఇలా జరిగాయి. అప్పటికే సమయం 4 దాటింది. సర్లే ఇంకా లంచ్ ఏమైనా చేద్దాము అని చెప్పేసి డైనింగ్ హాల్కి వచ్చాము. లంచ్ టైం కాదు కాబట్టి హాల్లో ఎవ్వరు కూడా లేరు. చెయ్యి కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తే చూడండి, నిజాం రాజసం అక్కడ కూడా ఉట్టిపడుతుంది. డైనింగ్ హాల్ చూడండి ఎంత విశాలంగా ఉందో.
ఇంకా ప్రాన్స్ అని అదని ఇదని చాలానే తిన్నాము. ఇక ఎండలో పడి వచ్చాం కదా, మా వారేమో నాకు కొబ్బరి బొండ కావాలి అని అన్నారు. వెంటనే తెచ్చిచ్చారు వాళ్ళు 2 కొబ్బరి బొండాలు. అయితే నాకు ఈ కొబ్బరి బొండా తాగుతూ ఉంటే ఒక పాస్ట్ మెమొరీ గుర్తొచ్చిందండి. అప్పట్లో 1980స్లో పెళ్ళిళ్ళు జరిగితే ఒకే కూల్ డ్రింక్ బాటిల్లో 2 స్ట్రాలు పెట్టి తాగమనేవారు కదా, అది గుర్తొచ్చేసింది ఇలా మేము కొబ్బరి బొండ తాగుతూ ఉంటే. ఇక డైనింగ్ హాల్లో నుంచి బయటకు వచ్చి ప్యాలెస్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా చెక్కు చెదరకుండా వాటి సహజమైన నిగారింపుతో అదరహో అనేలాగా ఉన్నాయి కదా. ఇక ఈ సీన్ చూడండి, మనం చాలా సినిమాల్లో చూస్తాం ఇది. భోజరాజు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే ఒక్కో సాలబంజిక ఆపి కథ చెప్పినట్లే ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే దీపాలతో అలంకరించినటువంటి పాలరాతి అప్సరసలు స్వాగతం పలుకుతూ ఉంటే పక్కన గైడ్ ప్రతి విషయాన్ని విశదీకరిస్తూ ఉంటే మేము ప్యాలెస్లోని తైలవర్ణ చిత్రాలను, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ నుంచి తెప్పించినటువంటి ఫర్నిచర్ను తిలకిస్తూ మంత్రముగ్ధులం అయిపోయాము. అద్భుతంగా ఉంది కదా ప్యాలెస్ సొగసు. ఇక ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఇది పార్ట్ 1లో మేము ఆఫ్టర్నూన్ అంతా కూడా ఇలా ప్యాలెస్ని తిరిగి చూసాము. ఇక ఈవినింగ్ పూట ఏమేమి చూసావో మరొక వీడియోలో పెడతాను. సెలవా మరి.